రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ప్రపంచంలోని జనాభా పరంగా అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సరిగ్గా ఇదే సమయానికి ప్రపంచంలోని ఓల్డెస్ట్ డెమోక్రసీగా పేరు పొందినటువంటి, భౌగోళికంగా అతిపెద్ద డెమోక్రసీగా ఉన్నటువంటి అమెరికాలో కూడా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అది ఒక రకంగా ప్రపంచ గతి గమనాన్ని 4-5 ఏళ్ళు ప్రభావితం చేసే ఎన్నికలు, అమెరికన్ ఎన్నికలు. సరిగ్గా అదే సమయానికి మన దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ దేశ రాజకీయాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేయవచ్చును. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పూర్తి మెజారిటీతో పరిపాలించిన బీజేపీ ఈసారి మిత్రపక్షాల సాయంతో తగ్గిన మెజారిటీతో ప్రభుత్వంలో పరిపాలించాల్సి వస్తుంది. దానికి తోడు నిన్న మొన్నటి దాకా మోదీ మోదీ అని నినాదాలు చేసిన మోదీ భక్తులే ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రత్యక్షంగా ఏమీ అనకపోయినా మోదీ ఇంకా దిగేయాలి, మోదీ ఇంకా వెళ్ళిపోవాలి, ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతున్నటువంటి డిమోరలైజ్ అయ్యున్నటువంటి ఒక స్థితి. ఈ స్థితిలో కశ్మీర్, జార్ఖండ్, అదేవిధంగా హర్యానా, ఈ 3 రాష్ట్రాల్లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గనక బీజేపీని దెబ్బతీయగలిగినట్టయితే ఈ మూడ్ ఏదైతే ఉందో ఈ మూడ్ మరింత బలపడుతుంది. విపక్షాలు మరింత శక్తివంతంగా బీజేపీని ఎదుర్కోవచ్చు. బీజేపీని ఎదుర్కోవడం అంటే బీజేపీ యొక్క ఎజెండా ఏదైతే ఉందో, జాతీయవాద ఎజెండా ఉంది. ఈ దేశంలో ఆత్మనిర్భర్ భారత్ ఆధారంగా ఈ దేశం విదేశాల మీద ఆధారపడకుండా ఉండేటటువంటి ఎజెండా ఉంది. అంతర్జాతీయంగా పేద దేశాలకు నాయకత్వం వహించేటటువంటి ఎజెండా ఉంది. అటు అమెరికాకి లొంగక, ఇటు చైనాకి లొంగక ఒక స్వతంత్ర విధానాన్ని అవలంబించేటటువంటి ధోరణి ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రభావితం కావాలంటే ఈ 3 అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు చాలా కీలక పాత్ర వహించబోతున్నాయి. అందుకనే బహుశా మన దేశంలో ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడానికి ముందు నుంచే అమెరికన్ రాయబార కార్యాలయానికి చెందినటువంటి అనేక మంది అధికారులు, కీలకమైనటువంటి అధికారులు, అండర్ సెక్రటరీ బాధ్యతలో ఉన్నవారు, లేకపోతే కౌన్సిల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఈ దేశంలో ఉన్నటువంటి విపక్ష నాయకుల్ని కలుస్తున్నారు. ఈ ప్రక్రియ మన తెలంగాణలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అయినటువంటి ఓవైసీని అమెరికన్ అధికారులు కలవడంతో మొదలైంది. ఓవైసీ చాలా గర్వంగా ఆ ఫోటోల్ని షేర్ చేసుకున్నారు. అమెరికన్ ఎంబసీ వాళ్ళు కూడా ఈ ఫోటోల్ని షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్క నాయకుడిని కలుస్తూ ఆఖరికి కశ్మీర్లో ఎన్నికలు జరగవలసి ఉండగా కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ పాకిస్తాన్తో భారత్ చర్చలు జరపాలి అని డిమాండ్ చేసి కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకుని రావాలని డిమాండ్ చేసేటటువంటి ఫారూక్ అబ్దుల్లా కుమారుడైనటువంటి మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఉమర్ అబ్దుల్లా, ఈయనను కూడాను కలిశారు. రాయబారి అయినటువంటి ఎరిక్ గార్సెటీ మొదటి నుంచి కూడాను యాంటీ ఇండియా ఎజెండాని పాటించే వ్యక్తి. ఆయన ఇప్పుడు రాయబారి. ఆయన వెళ్ళి కలవడం, ఆ కలిసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కుదరడం, అది ఇప్పుడు అతిపెద్ద పార్టీగా అవతరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆ పరిస్థితి ఉంది. హర్యానాలో కూడాను కొందరు నాయకుల్ని, దీపేందర్ హుడ్డా వంటి నాయకుల్ని అమెరికన్ అధికారులు కలవడము, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు విషయంలో చర్చ జరగటము. అయితే వివిధ కారణాల వల్ల ఆ పొత్తు చిత్తయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ 10 సీట్లు అడిగింది, కాంగ్రెస్ 5 సీట్లు మాత్రమే ఇస్తానంది. ఈ రకంగా యాంటీ బీజేపీ ఓట్ల చీలికను తగ్గించేందుకు అమెరికన్ ఎంబసీ ఏజెంట్స్ పనిచేశారా అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అసలు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు విపక్షాల ఐక్యత కోసము వాటిని గుదిగుచ్చి ఒక గ్రూపుగా తయారు చేసేందుకు అమెరికన్ ఏజెన్సీలు పనిచేశాయి. ఇది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా ఎన్నికల హడావుడిలో కూడాను అక్కడి ఉపాధ్యక్షురాలు, దేశానికి ఉపాధ్యక్షురాలు ఆమె ఇప్పుడు డెమోక్రట్ పార్టీకి అభ్యర్థి కమలా హ్యారిస్, ఆవిడ కొందరు నాయకుల్ని అమెరికాకి ఆహ్వానించింది. ఆ దేశపు ఉపాధ్యక్షురాలి హోదాలే. ఆమె ఇప్పటికీ కూడా ఉపాధ్యక్షురాలు, ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పటికి బైడెన్ అధ్యక్షుడు, ఆమె ఉపాధ్యక్షురాలు.
డెమోక్రట్ పార్టీ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో ఉన్నారు. ఆమె ఆహ్వానించి పిలిపించినటువంటి నాయకుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఉన్నారు. అంతకు ముందే ఆయనను అమెరికన్ ఎంబసీ అధికారులు కలిశారు. ఆయన దక్షిణాదిలో బీజేపీ వ్యతిరేకంగా అత్యధిక ఎంపీ సీట్లు సంపాదించినటువంటి పార్టీ. ఎందుకంటే కేరళలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సంపాదించింది, కొన్ని సీట్లు కమ్యూనిస్టులకు వెళ్ళినాయి. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీతో సమానంగా ఉంది. ఆంధ్రలో కాంగ్రెస్ 0లో ఉంది. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీతో జత కట్టింది. వైఎస్ఆర్సీపీ కూడాను బీజేపీకి వ్యతిరేకంగా లేదు. కాబట్టి తమిళనాడులో అత్యధిక సీట్లు సంపాదించినటువంటి కరుణానిధిని పిలిచారు. కరుణానిధితో పాటు ఆసక్తికరంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డికే శివకుమారాన్ని పిలిచారు. ఎందుకంటే సహజంగానే అసలు కన్నడ ప్రజలు విదేశాలకు వెళ్ళే సంఖ్య తక్కువ వాళ్ళకు, కాబట్టి ఎన్ఆర్ఐస్ కూడా తక్కువగానే ఉంటారు. అయినప్పటికీ శివకుమార్ అని పిలిపించటము ఇది కొంత ఆశ్చర్యం కలిగించేటటువంటి పరిణామం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ రాజకీయాలకు సంబంధించి అతిపెద్ద ఫండింగ్ స్టేట్ ఏదన్నా ఉంటే అది కర్ణాటక, దాని తర్వాత తెలంగాణ. కాబట్టి కర్ణాటకకు చెందినటువంటి శివకుమార హూ ఇస్ నోన్ టు బీ ఎ మనీ బ్యాగ్, కాంగ్రెస్ పార్టీ యొక్క బిగ్గెస్ట్ ఫండర్గా పేరున్నటువంటి వ్యక్తిని పిలవడం వెనక ఆంతర్యం ఏంటి? సరిగ్గా ఇదే సమయానికి రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళడము, ఆయన కూడాను డెమోక్రట్ పార్టీ నాయకుల్ని కలవడము, జార్జ్ సొరోస్ గ్రూప్ని కలవడము, దీన్ని బట్టి చూస్తున్నట్లయితే ఏదో ప్రత్యేకమైనటువంటి వ్యూహపు తయారీలో అమెరికాలో ఉన్నటువంటి అమెరికా అనే పొయ్యి మీద భారతదేశపు విపక్ష రాజకీయాలనేటటువంటి ఒక బాణలిని పెట్టి, లేకపోతే ఒక మూకుడిని పెట్టి అందులో రకరకాల ఈ ఇంగ్రీడియంట్స్ వేసి ఏదో ఒక విచిత్రమైన భారత వ్యతిరేక వంటకాన్ని తయారు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోందా? ఈ సందేహం రావడానికి కారణం ఏంటంటే సరిగ్గా రాహుల్ గాంధీ 3 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో, 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్కి గెలవడం అత్యంత అవసరమైన సమయంలో పార్టీని మీ పోరాటం మీరు చేయండి అని చెప్పి ఆయన అమెరికాకి వెళ్ళడం ఏమిటి? సరిగ్గా ఇదే సమయానికి స్టాలిన్ రావడం ఏమిటి? శివకుమార రావడం ఏంటి? ఇందులో కనీసం చివరి ఇద్దరిని కమలా హ్యారిస్ స్వయంగా ఆహ్వానించటం ఏమిటి? ఆమె స్వయంగా ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి తన యొక్క భవిష్యత్తు నిర్ధారించే ఎన్నికల్లో ఉన్న సమయంలో కూడా వీళ్ళని పిలవడము, దీని వెనకున్న ఆంతర్యం ఏంటి కనుక ఆలోచిస్తే అమెరికాలో తయారవుతున్న ఈ కొత్త కిచిడి ఏమిటి? దీని లక్ష్యం ఏమిటి? ఈ దేశ రాజకీయాలను అది ఏ రకంగా ప్రభావితం చేయబోతుంది? ఇది రానున్న రోజుల్లో మనం చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు సరిగ్గా మన తూర్పు దిక్కున బంగ్లాదేశ్లో ఇటువంటి ప్రయత్నాలే జరిగినాయి. ఆ ప్రయత్నాల ఫలితం మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి ప్రధానమంత్రి అయినటువంటి హసీనా వాజేద్ దేశం వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్లో ఈరోజు పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి ఎక్స్పెరిమెంట్ ఏదన్నా జరగబోతోందా అన్నది కూడా మనము చూడవలసి ఉంది. రానున్న రోజులలో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండబోతోంది. దానికి తోడు ఈ తరహా కుట్రలేమన్నా జరుగుతాయా అన్న విషయంలో కూడాను దేశం సావధానంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అఖండ జాగరూకతతో పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.